ఆ తర్వాత ఏం చెయ్యాలో రమణకు తోచింది కాదు. ఇంచుమించు అరగంట సేపు ఆ పరిసరాల్లోనే తచ్చాడుతూ ప్రతిమ కోసం వెతికాడు. రెండవ ఆట కూడా మొదలయ్యి బయట జనం పలచబడుతున్నారు. రమణ మనసు పరిపరి విధాలుగా పనిచేయడం మొదలుపెట్టింది. చివరకు ప్రతిమ ఇంటికి పోయి చూశాడు. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఆలోచించిన కొద్దీ రకరకాల భయాలు మనసును అతలాకుతలం చేస్తున్నాయి. ఉదయం కూడా ప్రతిమ ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసొచ్చాడు. జాడలేదు. ఆచార్యులు గారిని అడిగాడు. ఆయన నెత్తి బాదుకుంటూ తెలీదు బాబు అన్నాడు. ఆఫీసుకు వెళ్ళాడు. ఏం బాబు అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అన్నాడు మేనేజర్ వేదాంతం గారు. ఆయనకేమండి పూలరంగడు, సినిమా బావుందా అన్నాడు దుర్యోధనుడి ఫోజులోనే దస్తరం తిరగేస్తున్న సీనియర్ క్లర్కు భీమారావు. ఏం నాయనా, క్యాషియర్ ఉద్యోగంలో చేరావన్న మాటే గాని క్యాష్ అంటుకున్న పాపాన పోలేదు. ఎన్నాళ్ళు బాబు ఈ ట్రైనింగు? సెక్రటరీ గారి అనుగ్రహం ఉన్నంత వరకు ఆయనే ఇస్తాడు 10 మందికి ట్రైనింగు. ఆఫీసులో వాళ్ళల్లో వాళ్లే తనను గురించి తీరుబడిగా ముచ్చటగా తన మొహం మీదే మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు ప్రతిమ ఠాగూర్ గారు ఫోన్ చేసిందయ్యో నీకోసం ఇంతకు ముందు అన్నాడు మేనేజర్ రవంత ముక్కు మీదకు చేరిన కళ్ళజోడు పైనుంచి చూస్తూ. ఎక్కడ్నుంచి? ఏ హోటల్ నుంచో. సర్వాంతర్యామి, ఎక్కడి నుంచైనా చేయగలదు. ఆవిడికేంటయ్యా? సాయంత్రం మామూలుగానే నాయుడు గారింటికి రిహార్సల్స్ కు వెళ్ళాడు. అందరికంటే అరగంట ఆలస్యంగా వచ్చింది ప్రతిమ. రాత్రి ఎందుకు అలా చేసిందో సంజయ్షి అవకాశం దొరికినప్పుడు తనే చెబుతుందనుకున్నాడు. రిహార్సల్స్ జరుగుతున్నాయి. మధ్యలో తన కళ్ళల్లోకి చూసి కొంటిగా నవ్వింది. నన్ను బ్రతికించవు అంటూ డైలాగు చెబుతూ కంటతడి పెట్టవలసిన ఘట్టంలో పక్కున నవ్వింది. మటర్ తల్లి కూని అంటూ కేక పెట్టారు నాయుడు గారు. నాకివాళ మూడు రావడం లేదండి అంది బొంగుమూతి పెట్టి ప్రతిమ. మా ఠాగూర్ గారు వచ్చారు, కేంద్రాలే వెళ్తానండి. ఎవరబ్బా ఆ రవీంద్రనాథ ఠాగూరు? మరండి. ఓ, మాట జారింది. వ్యక్తిగత విషయాల గురించి అనవసరంగా అడగడం సభ్యత కాదు. లేడీ ఆర్టిస్టుల్ని అటువంటి మాట్లాడగడం భ్రూణహత్య చేసినంత పాపని చెబుతుండేవారు అలనాటి మా నాటక కంపెనీ హార్మోనిస్టు పరబ్రహ్మం గారు. మహానుభావుడు. ఎన్నడూ టైంకు రాని మా ద్రౌపది చింతామణి ఓ రోజున జోరు వానలో టంచనగా వచ్చి గొంతెత్తి పద్యం విసరగానే హార్మోని వాయిస్తూనే అలాగే గుండాగి కీర్తిశేషుడయ్యాడు అంటూ నాయుడు గారు నవ్వారు. నవ్వుకుంటూనే మధ్యలో రేపు సరిగ్గా వస్తానండి అంటూ వెళ్లిపోయింది ప్రతిమ. నాయుడు గారు కుర్చీలో జేరగలబడి ఆవలించారు. విలన్ వేషం వేస్తున్న భీమారావు గొంతు నీరసించి నాజుకు తేలింది. ప్రతిమ డైలాగులు తాను చదువుతూ నన్ను బ్రతికించవు అంటూ సాధ్యమైనంత నాజుకుగా తన చెంపలో నిమరడానికి ప్రయత్నించాడు భీమారావు. చెళ్ళున చెంపకాయ కొట్టినట్లు అనిపించింది. ఆ ఆకురాయి ముక్కల్లాంటి వేళ్ల చివరలు చెంపలకు తగిలేసరికి రమణ మూడు కూడా గాల్లో కలిసిపోయింది. ఎలాగో అయిందనిపించారు రిహార్సల్స్. ఎవరి పద్ధతిలో వాళ్ళు మూలుగుతూ. ఆ తర్వాత 3 రోజుల పాటు ప్రతిమ జాడలేదు. నాయుడు గారికి కోపం వచ్చింది. అంతకు మించిన కోపం వచ్చింది రమణకు. ఇంతమంది ఎన్ని పనులున్నా మానుకుని రిహార్సల్స్ వస్తున్నాం, ఆవిడ గారికి ఏమన్నా కొమ్ములు మొలిచాయా అంటూ గర్జించాడు భీమారావు నాయుడు గారు లేనప్పుడు. ప్రతిమను మరిచిపోలేకపోతున్నాడు రమణ. తన తెలుగు తక్కువతనానికి, అర్థం లేని ఆరాటానికి తనను తానే నిందించుకునేవాడు. తన పట్ల ఆమె ప్రవర్తిస్తోన్న నిర్లక్ష్యం మరీ బాధ పెడుతోంది. మేనమామింట్లో తనను ఎవరూ ఎన్నడూ లక్ష్యం చేయలేదు. ఇందిర కూడా. ఒకనాడు ప్రతిమ తనకు భోజనం పెట్టింది. వంట చేయడంలో, వడ్డించడంలో, నవ్వడంలో, చూడడంలో, చివరకు సాగనంపడంలో ఆమె ప్రదర్శించిన ఆప్యాయత తాను జీవితంలో ఎన్నడూ ఎరుగంది. టానిక్ లాంటి మనిషి. ఎటువంటి టానిక్? చూస్తే చాలు, మాట్లాడితే చాలు నరాలకు సత్తు వస్తుంది. నిండైన మనిషి, నిండైన నవ్వు, మనసుకు దండి కలిగించే మాట ఎలా మరిచిపోగలడు? ఎడారిలో దూర దూరాలు దాటొచ్చి దప్పికతో వయస్సును దర్శించిన మనిషి. నాయుడు గారు రాసిన నాటకం కథ ఎలా ఉన్నా, పాత్ర చిత్రణ ఎలా నడిచినా అక్కడక్కడ మెరుపుల వంటి డైలాగులు వినిపించేవి. కొన్ని తనను గురించే రాసినట్లు అనిపించేది. ఒంటరిగా శూన్యంలో మౌనంగా రోధిస్తోన్న ప్రాణిని పతి అంటోంది ప్రతిమ. తన జీవితం అటువంటిది. ప్రతిమ దీనంగా ఆ మాట చెప్పి తడి మరకలతో మెరుస్తున్న కళ్ళను తన గుండెలకు రాసి తుడుచుకుంటుంది. ఆ స్పర్శకు జల్దరించేవి గుండెలు. తూలి రాలేది మనస్సు. రిహార్సల్స్ చేసి అలసిపోయిన స్వేద బిందువులలో రంగరించుకుని పులిమినట్లయిన పౌడరు పరిమళం తనకు అలవాటైంది. అలా నటిస్తున్నంతసేపు బ్రతుకుతున్నట్లు అనిపించేది ఆమె సమక్షంలో. ఇలా బ్రతుకుతున్నంతసేపు నటిస్తున్నట్లు అనిపిస్తోంది ఆమె లేక. ఏది నటన, ఏది జీవితం? తనను ఏళ్ల తరబడి చేదరిస్తూ నోరు తిరిగినట్లు తిట్టి హింసించి కేవలం తన బాగు కోసం చేశానని
ఇంటి నుంచి బయటకొచ్చినాడు చెప్పుకుంటూ రోధించారు శేషావతారం. తండ్రి తర్వాత తండ్రి అంతటి మనిషే తాను కాదు అనడం లేదు. తాను కాదన్నా లోకం కాదన్నివ్వదు. మనిషికి మించిన బాధ్యతలు లోకానికున్నాయి, కానీ లోకానికి మించిన బాధ్యతలు కూడా మనిషికున్నాయి. ఆనాటి శేషావతారం గారి కన్నీటి రోదనలో పాలు నీళ్లు కలిసినట్లు విడదీరాని విధంగా కొంత నిజం కొంత నటన కలిసి బయటకొచ్చాయనిపించింది. ఈ మధ్య ఆయన కొంత సద్దుమణిగారు. ఎందుకో తెలీదు. కారణం లేకుండా ఏ పని చేయరట మహానుభావులు. శేషావతారం గారు నిక్షేపంగా మహానుభావుల కోవల్లోకి చెందినవాడని రమణకు ఏళ్ల అనుభవంతో గట్టి నమ్మకం కుదిరింది. ఆనాడు గుండెలు బాదుకుంటూ, అది నీ కొంప తీస్తుందిరా రమణ అని హెచ్చరించారు. ఏమో అనిపించింది ఆలోచించిన కొద్దీ. మహామహావాళ్లు భస్మైపోయారయ్యా, తగలరాని ఆడదాని కొంగు తగిలి అంటూ ప్రవచించారు. తన స్వానుభవం తాలూకా ఓ గాథ చెప్పి లీడరు ముకుందరావు గారు. ఎంత ఫైళ్లు లేకపోయినా అంత పెద్ద మనిషికి జీవితానుభవం లేదనడం న్యాయం కాదు. ఆయన వ్యాఖ్యానించినట్లు దీపం చుట్టూ తిరుగుతున్న కీటకం కాదు కదా తాను. దీపంలా కనిపిస్తోంది ప్రతిమ, అది నిజం. మనసు కోతి లాంటిది. ఇంకా ప్రతిమ విషయం పట్టించుకోకూడదు. వెంట పడిన కొద్దీ లేని బింకం నటిస్తూనే వేధిస్తారు ఆడవాళ్లు. తను నిర్లక్ష్యంగా ఉండాలి. నాటకం వరకే తనతో సంబంధం పెట్టుకుంది. తనకు అంతకు మించి మరేమీ లేదనే విషయం తెలియజేయాలి. ఈ నాటకమంటూ లేకపోతే అసలు మీతో మాట్లాడేవాణ్ణి కాదు తెలుసా అనే మాట తన ప్రవర్తనతో తెలియజేయాలి. కుక్కకాటుకు చెప్పుదెబ్బన్నారు. అటువంటి వాళ్లకు అదే ముందు. ఆమెతో తిరగడం నిజం తన పరువుకు భంగం. ఆమెకు భంగం కలగడానికి పరువు లాంటి బరువులు లేవు. అసలు ఏ బరువులు మోస్తున్న మనిషిలా కనిపించదు. గౌరవంగా బ్రతకాలని ప్రయత్నించడంతోనే నెత్తిమీద బరువు ప్రారంభమవుతుంది. కాని ఏంటి మనస్సు, ఎటువంటిది మనిషి, ఏం చూసుకున్నా పొగరు, ఆ నిర్లక్ష్యం, ఆ నవ్వు, ఆ వంకర చూపులు. ఈ మహారాణి పరిపాలిస్తోన్న రాజ్యమేమిటి అంత టీవీగా నడవడానికి? ఇంత ఆలోచించి ఇటువంటి నిశ్చయానికి వచ్చిన తర్వాత కూడా సాయంత్రం అయ్యేసరికి తనకు తెలియకుండానే తాను రిహార్సల్స్ టైం కోసం ఎదురు చూసేవాడు. తొందరపడుతూ కాళ్ళు నాయుడు గారింటికి నడుస్తూనే పరిగెత్తేవి. హాల్లో కడుగు పెట్టగానే కళ్ళు ప్రతిమ కోసమే వెతికేవి. మనసు ఆమె స్పర్శ కోసం, ఆ మెత్తటి డైలాగుల కోసం ఆరాటపడేది. కాని తన రాకను గమనించినట్లే ప్రవర్తించేది. ఒకసారి అలికిడికి ఇటు చూసినా వెనువెంటనే లారీ దోవన పోతున్న బస్సునో లారీనో చూసినట్లు నిర్లిప్తంగా తల అటు తిప్పి మళ్లీ ఆ రఘుపతితో కబుర్లలో మునిగిపోయేది. రఘుపతి వచ్చినప్పుడు మాత్రం, ఏమండి ఎంతసేపు పడిగాపులు పడాలండి మీకోసం మేమంతా అంటూ కొంటిగా నవ్వుతూ మందలించేది. ఆ అమ్మాయి మొహం చూసన్నా కాస్త పెందరాళ్లే రండయ్య అందరూ అంటూ చమత్కరించి డొక్కలు ఎగిరేటట్లు నవ్వేవారు నాయుడు గారు. ఆయన గారు విసిరిన ఆ విట్టును అడ్డంగా నిలువుగా చీరి చూసినా తనకు మాత్రం చమత్కారం అనే పదార్థం అణు మాత్రం కనిపించేది కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం తిక్క. రిహార్సల్స్ మొదలు కాకముందు ఎంత వద్దనుకున్నా తల అటు తిరిగేది. ఆమెను చూసి అనుకునేవాడు, ఆనాడు నాకు భోజనం పెట్టి అంత చనువుగా మాట్లాడిన మనిషి ఈ ప్రతిమేనా అని. నాటకం డైలాగులు చెబుతూ నన్ను బ్రతికించవు అన్నప్పుడు ప్రతిమ రూపం వేరు, ఒకే ముఖం, కాని ఎన్ని కవళికలు. రఘుపతికి ఆమె దగ్గరగా జరుగుతున్న కొద్దీ తనకు దూరం అయిపోతుంది. ఆమెనంతగా లక్ష్య పెడుతున్నందుకు తన మీద తనకే కోపం. ఆమె కోసం అంతగా ఆరాటపడుతున్నందుకు తన మనసు మీద తనకే జుగుప్స, నిస్సహాయత. రఘుపతి గారికేం బంగారు పిచ్చుక అంది సినిమాకు వెళ్లిన రోజున. తన లేమిని అసహించుకుంటోందా? రఘుపతితో తనను పోల్చి చూసుకున్నాడు. ఒత్తులు పలకో. 1వ క్లాసు కుర్రాడు ఎక్కం అప్పు చెప్పినట్లు డైలాగులు చెప్పి మళ్లీ తన వంతు వచ్చేదాకా కొయ్యబారిపోయి గుడ్లప్పగించి నించుంటాడు. చిన్నతనంలో తన ఇంటికొచ్చి ఇడ్లీని నమ్మిన పొంతులు గుర్తొస్తాడు రమణకు ఆ రఘుపతిని చూస్తే. 15 రోజుల పాటు నిరాటంకంగా జరిగిన రిహార్సల్స్ కుంటుపడ్డాయి. ఒకనాడు 8 గంటలైనా ప్రతిమ జాడ కనిపించలేదు. ఆమె లేని సమయంలో మొత్తం బృందంలోనే చురుకుపాలు తగ్గిపోతోందని నాయుడు గారు పసిగట్టారు. ఆమె వచ్చిన రోజున నాయుడు గారు కూడా పెట్రోమాక్స్ లైట్ మాదిరి మెరిసిపోతూ ఎంతో చమత్కారంగా మాట్లాడాను అనుకుంటూ విరగబడి నవ్వుతూ అలిసిపోవడం జరిగేది. ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు ప్రాచీన కాలంలో. ఈనాడు రిహార్సల్స్ కు ప్రాణం లేడీ ఆర్టిస్టే అనాలి. స్త్రీ సమక్షంలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకున్నప్పుడే పురుషుడికి విముక్తి. వెళ్లి పిలుచుకురావయ్యా రాణిగారిని, కారు తీసుకువెళ్ళు అన్నారు నాయుడు గారు. ఉస్సూరంటూ 2 చేతులు తల మీద పెట్టుకుని నాటకం డైలాగ్ చెప్పి ఆ పట్టు విడవకుండానే. బయలుదేరవయ్యా హీరో. హీరో గారు గెడ్డం పుచ్చుకుని బతిమాలితేనే గాని హీరోయిన్ గారు రాదేమో అంటూ రెక్కపుచ్చుకుని లేవదీసి కారు దాకా సాగనంపాడు భీమారావు. ఎవరి తృప్తి వాళ్ళది. రమణ బయలుదేరాడు. తనకు ఆమె పట్ల గల నిర్లక్ష్యాన్ని వెళ్లగక్కడానికి మంచి అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. కారు ప్రతిమ ఇంటి ముందు ఆగింది. తాను దిక్కుండా డ్రైవర్ను పంపాడు. ఈ పూట రాలేను అందట. ఒళ్ళు మండింది. తానే లోపలకు నడిచాడు. కూనిరాగం తీస్తూ మునిపంటితో చెంపపిన్నులు కరిచి పట్టుకుని జడలుకుంటోంది. కదులుతున్న నల్లతాచుల మాదిరి వేలాడుతున్నాయి పాయలు. అలికిడికి వెనక్కు తిరిగి నిర్లిప్తంగా ఇవాళ కుదరదన్నానే అంది. తను వచ్చినట్టు గుర్తించినట్లే చూసింది. తనతో పరిచయం లేనట్టే మాట్లాడింది. అందరూ ఎదురు చూస్తున్నారు నీకోసం అన్నాడు తను నిర్లక్ష్యంగానే. నాకెందుకండి అన్ని రిహార్సల్స్? మీలో ఒక్కళ్ళకి పోర్షన్ రాదు. మీరు కానియండి. చెప్పిన డైలాగులే అన్నిసార్లు చెబితే చివరకు అరిగిపోతుంది నాలిక. ఇంకా 15 రోజులుంది నాటకం. రేపైనా నాకు భయంలే. ఇప్పుడైనా రెడీ. మీరు సై అంటే. అందరూ ఉంటేనే రిహార్సల్స్ సరిగ్గా నడుస్తుంది. ఇవాళ నాకు అర్జెంటు పనుంది. ఏంటి అర్జెంటు పని? ఏంటో మీకు చెప్పాలా? నాయుడు గారు కనుక్కుని రమ్మన్నారు. అంత కష్టంగా ఉంటే మరొకరిని చూసుకోండి. సరే. విసురుగా బయటకు నడిచి వచ్చేశాడు. ఈ మాటలన్నీ నాయుడు గారికి చెప్పలేదు. పోనీ మనం కానిద్దాం, రేపు వస్తుందిలే అంటూ రిహార్సల్స్ మొదలు పెట్టారు నాయుడు గారు. మర్నాడు అందరికంటే ముందొచ్చి కూర్చుంది ప్రతిమ. మా బాబాయ్ వచ్చాడండి కౌతారం నుంచి. అంత దూరం నుంచి చూడాలని పనిగట్టుకొస్తే ఎలా వదిలిపెట్టి రాను చెప్పండి అంటూ వినయంగా అందరికీ క్షమార్పణలు చెప్పుకుంది. వాక్యం ముగిస్తూ తనను చూస్తూ. ఆ క్షమార్పణ తన కోసమే అనిపించింది. అంతలో కొంత తృప్తి. అర్ధరాత్రి 12 గంటల దాకా బ్రహ్మాండంగా రిహార్సల్స్ జరిగాయి. కొందరు సైకిళ్ళెక్కి వెళ్లిపోయారు. అరగంట ముందే రఘుపతి తన పార్ట్ అయిపోయిందంటూ స్కూటర్కి వెళ్లిపోయాడు. బయలుదేరే ముందు అంత అయ్యేదాకా అందరూ ఉండాల్సిందే అంటూ రఘుపతితో తగులాడింది ప్రతిమ. ఈ రోజుకు నన్ను వదిలిపెట్టండి అంటూ స్కూటర్ మీద దిగబెడతానన్నావు అంది చిరుకోపంతో. అందులో రవ్వంత చిరునవ్వు కరిగించి రఘుపతితో రహస్యం చెబుతున్నట్టు. ఈ వాటికి క్షమించు. నాకు తెలుసులే. కందగడ్డలా ఎర్రబడింది ప్రతిమ ముఖం. తోక తొక్కిన తాచులా పరిగెత్తి బుసలు కొడుతున్నట్లు కదిలింది డైలాగులు చెబుతూ. నన్ను బ్రతికించవు అంటూ చెంపల మీద వేళ్లు వేసింది. ఎన్నడూ ఎరుగని వెచ్చటి స్పర్శ. మూడ్లోకొచ్చిందయ్యా ప్రతిమ. కానియండి. పెనం కాలినప్పుడే అట్టు వెయ్యాలన్నారు అన్నట్లు రేపు మీ అందరికీ పెసరట్లు వేయిస్తున్నా. ముడి పెసలున్నాయి చూశారు. ఇంకా రేపా అండి అంది ప్రతిమ. ఒక్కసారి వచ్చిందనుకున్న మూడు విరిగి. అయిపోయింది ఆనాటి రిహార్సల్స్. దగ్గర ఇళ్లున్న వాళ్ళు నడిచి వెళ్లిపోతున్నారు. ప్రతిమను కారులో దిగబెట్టమన్నారు నాయుడు గారు. రమణ నడుచుకుంటూ బయలుదేరాడు. గ్యారేజ్లోంచి కారు 5 నిమిషాలు లేటుగా బయలుదేరింది. తన చెంపల్ని తన అరచేతితో రుద్దుకుంటూ ఆకృతి లేని ఆలోచనల్లో మునిగి తేలుతూ తల వంచుకుని ఇంటికి నడుస్తున్నాడు రమణ. వెనక నుంచి దూసుకొస్తున్న కారు సడన్ గా ఆగింది. రండి అంది ప్రతిమ. పర్వాలేదు, నడిచి వెళ్తాను. బ్రతిమలాడే ఓపిక లేదండి బాబు నాకు. ఎక్కండి. ముందు సీట్లో కూర్చుండానికి ప్రయత్నించాడు. వెనక కూర్చుంటే అంత మాత్రానికే పాతివ్రత్యమేమీ తగలబడిపోదులేండి. ఎక్కి కూర్చున్నాడు వెనక సీట్లో. వెచ్చటి చెయ్యి తగిలిందా చేతికి. రేపు ఆదివారం. సెలవు ఆఫీస్కి. ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఈ వారాలతో పని. మాలాంటి వాళ్ళకేం పని వారాలతో వజ్యాలతో. రేపు మధ్యాహ్నం గార్డెన్ హోటల్లో భోంచేద్దాం. మధ్యాహ్నమా? గార్డెన్ హోటల్లోనా? వస్తావా? రావాలా? రమ్మని అడుగుతున్నా. నీ ఇష్టం. నీకిష్టం లేదా? నాకు తెలీదు. నేను రమ్మన్నానని వస్తున్నావా? పరధ్యానంగా అంది. ప్రతిమ ఇంటి ముందు ఆగింది కారు. ఆలోచనల్లో మునిగిపోయింది ప్రతిమ. మీ ఇల్లొచ్చింది ప్రతిమ. త్రుళ్ళిపడి కారు దిగింది. రేపు సంగతి గుర్తుందా? వెళుతుంది లాంతర స్తంభం ముందాగి. ఏ సంగతి అంది. ఇందాక మనం అనుకున్న సంగతి. ఏంటది? రేపు కలిసి భోంచేయడం ఉందా? నీ ఇష్టం. 10ంటికి గార్డెన్ హోటల్కి రా. నీ ఇష్టం. భోంచేసి మ్యాట్నీ సినిమాకి వెళదాం. లాంతర స్తంభపు మస్క వెలుతుల్లో ప్రతిమ కళ్ళల్లో మెరిసిన నీటి కొర కనిపించింది. పరుగు పరుగున లోపలికి వెళ్లిపోయింది. మర్నాడు 9ంటికి గార్డెన్ హోటల్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు రమణ. 10 గంటలలోపు 3 అరకప్పుల కాఫీ తాగాడు. 10:30, 11 ప్రతిమ జాడ లేదు. వెర్రి కోపం వచ్చింది. ఇటువంటి వాళ్ల మాటలు నమ్మకూడదు. మాటిస్తున్న సమయంలో కూడా దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన వాళ్లకుండదు. నీళ్లలో చేపలు ఈదినంత తేలిగ్గా అసత్యాలు చెప్పగల సమర్థులున్నారు ఈ లోకంలో. ఇవాళ అటు ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ ప్రతిమ ఇంటికి బయలుదేరాడు. తాళం వేసి ఉంటుందనుకున్నాడు. ఎక్కడికో పోయి ఉంటుంది. దారం తెగిన గాలిపటం లాంటి మనిషి. కాని ఇంట్లోనే ఉంది ప్రతిమ. ఇంకా మంచం మీద నుంచి నిద్రలేచినట్లు లేదు. గదంతా చంద్రవందరగా ఉంది. విరిగిన అడవి చెట్టులా కనిపించింది. నిద్రపోతోంది ఇంకా. చెంపల మీద ఎగిరిపోయిన కన్నీటి ఉప్పు మరకలు. కొంచెం తేరుకున్న నోరు. స్టవ్ మండుతూనే ఉంది.
లేచి కాఫీ పెట్టుకుని తాగి పడుకునుంటుంది. మంచం కింద ఎనాసిన్ బిళ్లల రేపర్లు కనిపించాయి. ఆ విచిత్ర విషాద మూర్తిని రెప్పలరపక అలాగే చూస్తూ నిలబడ్డాడు. కొందరు మనుషుల రూపాల్లో ఉద్రేకాలు గుర్తుపట్టలేనంత మార్పును తీసుకొస్తాయి. గోడ మీద ప్రతిమ ఫోటోలో రూపం వేరు, ఈ విషాద మూర్తి స్వరూపం వేరు. పోలికలేని నిజాలు రెండు. తన కళ్లే తనని మోసం చేస్తున్నట్లు అనిపించింది. ఈ రెండు రూపాల్లో ఏది నిజం, ఏది నీడ తనకు తెలీదు. ఫోటోకేసి రెప్పలారపకుండా చూస్తున్నాడు. కూర్చో అంది ప్రతిమ కళ్ళు తెరిచి. ఒంట్లో బాగుండలేదా అన్నాడు జాలిగా రమణ. నాకేం రోగం, నిక్షేపంలా ఉన్నాను రాయిలా అంది ప్రతిమ నవ్వుతూ. చూడ్డానికి అలా కనిపించడంలే. ఎలా కనిపిస్తున్నాను? 25 లంకనాలు చేసిన మనిషిలా కనిపిస్తున్నావు. రోగం వచ్చినా బాగుండేదలా. ఎందుకు? కళ్ళు మూసుకుని పడుకుంటానికి. ఏమంత బాధొచ్చింది చెప్పనా? చెప్పు. నువ్వు తీర్చగలవా నా బాధలు? ప్రయత్నిస్తాను. ప్రమాణాలు చేసిన మనుషులే మాటలు నిలబెట్టుకోవడంలే. ప్రయత్నిస్తానంటూ గోడ మీద కూర్చున్న పిల్లిలా మాట్లాడేవాళ్ళేం చేయగలరు నాకు? ఏంటి నీ బాధ? చెప్పు ప్రతిమ. చెప్పను. ఎందుకని? నీకు అర్థం కాదు. చెప్పి చూడు. రమణ కాళ్లలోకి 10 క్షణాలు తీక్షణంగా చూసింది ప్రతిమ. ఆమె చెప్పే ప్రతి మాట వినాలని ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి నిరీక్షిస్తున్నాడు రమణ. ముందు బాధేంటో చెప్పనా? ఆకలి. రాత్రి అన్నం తినలే, నిద్రపోలే, భోజనం వచ్చే మార్గం కనిపించడంలే. హోటల్లో భోంచేద్దామన్నా, మరిచిపోయావా? లేదు. మరి ఎందుకు రాలేదు? నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా? నిజంగా అబద్ధం చెప్పదలుచుకున్న వాళ్ళు అలా అడగరు. కాదు, నిజం చెబితే నా పరువు పోతుంది. ఇంకా పోయేదేముందిలే. కట్టుకుంటానికి చీరలేక రాలేదు రమణ. ఏమయ్యాయి? చాలా చీరలుండాలి నీకు. ఎత్తుకుపోయాడు. ఎవరు? దేవుడు. ఎవరు ఎత్తుకుపోయారో నీకు తెలుసా? ఏం చెయ్యాలి తెలిసి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వరాదు? నవ్వింది జాలిగా ప్రతిమ. నువ్వు చెబుతోంది నిజమేనా ప్రతిమ? ఎటువంటి వాళ్ళు మగవాళ్ళు ఆడది నిజం చెప్తే భరించలేరు. కళ్ళబొల్లి మాటల్ని సృష్టి సత్యాలుగా అంగీకరిస్తారు. నీకు ఎన్నిసార్లు పచ్చబద్దాలు చెప్పలేదు? అవి నమ్మిన వాడివి ఈ పూట ఈ నిజం ఎందుకు నమ్మావు? నిట్టూర్చాడు రమణ బరువుగా. లేచి తల విదిలించుకుంది ప్రతిమ నవ్వుతూ. రమణ ముఖంలోకి చూస్తూ తీక్షణంగా, అంతలో నాకొక సహాయం చేయగలవా రమణ అంది. ఏంటది? ఆకలిగా ఉంది. హోటల్కి వెళ్ళి భోంచేసొద్దాంరా. ఏం కట్టుకుని? ఇదా? మరొకటి లేదా? లేదు. ఇప్పుడే వస్తా అరగంటలో అంటూ లేచాడు రమణ. క్యారేజీలో పెట్టించుకొస్తావేంటి అంది ప్రతిమ. చూద్దుగాని. సరాసరి బజారుకు వెళ్ళాడు. చీరలు బేరం చేయడం, కొనడం తన జీవితంలో సరికొత్త అనుభవం. ఏం కావాలో అర్థం కాక 35 రూపాయలు పెట్టి 2 ప్రింటింగ్ వాయిల్ చీరలు మంచివి కొన్నాడు. ఆ చీరల పొట్లం తీసుకుని ప్రతిమ గదిలో అడుగు పెడుతున్నప్పుడు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి రమణకు. పొట్లం విప్పుతూ ఉత్సాహంగా, ఏంటి రమణ అంది. విప్పి చూసింది. కృతజ్ఞతతో మెరుస్తున్న కళ్ళతో చీరలు 2 మడత విప్పి చూసింది. నడుము కంటించుకుని నాట్యమాడుతున్నట్టు అటు ఇటు కదిలి చూసింది. తృప్తితో నిండిన కళ్ళతో. రంగులు నచ్చాయా? నీకు పెళ్లి కాలేదన్నాడు మీ అవతారం గారు. కాలేదు. చీరల సెలక్షన్లో నీకు ఫస్ట్ మార్కు పో. ధన్యుణ్ణి. ధన్యురాలు మీ ఆవిడ. ఏ ఒంటికి ఏ చీర నప్పుతుందో తెలియనివాడు అసలు పెళ్ళాడకూడదంటాను. సంగీతం వచ్చా, గజ్జి కట్టుకుని గంతులేయడం వచ్చా, కొబ్బరొబ్బడం వచ్చా, పచ్చి పులుసుతో తిరగమూత పెట్టడం వచ్చా అంటూ 1,00,000 ప్రశ్నలు అడుగుతారే ఆడపిల్లని. నన్ను అడిగితే మగపిల్లాన్ని అడగాలంటాను. పెళ్ళానికి కావలసిన చీరలు కొనగలవా? నా దాని ఒంటికి ఏ రంగు ఏ బోర్డర్తో బాగా అతుకుతుందో కనిపెట్టగలవా అని నిగదీసి అడగాలంటాను. విరగబడి నవ్వుతోంది. ఆకలేయడంలే అన్నాడు రమణ. చచ్చిపోయింది. చచ్చా, కడుపు నిండిపోయింది. హోటలకే? అబ్బా, ఏంటో అసాధ్యుడివే. నీళ్ళోసుకుందే నే బ్రతకలేను. కాసేపు అలా తిరిగిరా, చిటికలో రెడీ. మంచాడివే, పాపం మాట దక్కించావు. సాయంత్రం రిహార్సల్స్ కు ఎలా రానా అని హడలు చేస్తున్నా. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కంటారు. పాపిష్టి దేవుడు. ఒక్కోసారి ఎంత పిలిచినా పలకడు. ఒక్కోసారి పిలవకుండానే వచ్చి గడపలో కూర్చుంటాడు. సర్లే, ఏంటలా గుడ్లప్పించి చూస్తున్నావు? కోసంత బయటకు నాడు. కిటికీ దగ్గరే నిలబడేవు పదా. ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడేస్తోంది. సందు చివరిదాకా నడిచి నెమ్మదిగా వెనక్కు తిరిగొచ్చాడు. ప్రతిమ తాళం వేసి బయలుదేరింది. ఒకే రిక్షా పిలిచి ఎక్కమన్నాడు. తాను ఎక్కి కూర్చున్నాడు. కొత్త చీర, సబ్బు పరిమళంతో కలిసి జట్టుగా ప్రయాణం చేస్తున్న పౌడరు పరిమళం. రిక్షా గాలిలో తేలిపోతోంది. ఆలోచిస్తూ కొమిట కొంగు చివర సుతారంగా పరీక్షిస్తోంది ప్రతిమ. ఆమె ముఖంలోకి చూశాడు. ఈ లోకంలో లేదు. కొంతసేపయ్యాక ఆకస్మికంగా నవ్వింది.
ఎందుకు నవ్వుతున్నావు? నాకు ఓ మామ ఉండేవాడు. మేనమామ చట్టుబండలు. మరి వరసకు మామ ఇంటి పక్కన ఉండేవాడు. ఓసారిలాగే చీర కొనుక్కొచ్చాడు. కొళ్ళుడాయి. ఎందుకని? కట్టుకో చూస్తా అన్నాడు. కట్టుకున్నా. జాకెట్ బిగితైందే అంటూ జబ్బ పట్టుకున్నాడు. సచ్చినోడు. చెంప చెడీలు మనిపించా. నివ్వెరపోయి చూశాడు రమణ. భయపడకు, నువ్వటువంటి అల్లరివాడివి కాదులే. ఆడపిల్లని చూస్తే కొంతమంది మగాళ్ళకి మరీ చొరవ, కొంతమందికి మరీ బెదురు. ఎందుకలా బెదురు చూపులు చూస్తావు? దిగు దిగు, హోటలొచ్చింది. ఇద్దరూ నడిచి ఎయిర్ కండిషన్ భోజనం రూమ్ కు నడుస్తుంటే తలలన్నీ అటే తిరిగాయి. హోటల్ హాల్లో ఇడ్లీ నంచుకుంటూ సాంబారు తాగుతున్న ప్లేడర్ ముకుందరావు గారు సినిమా స్టిల్ మాదిరి చెంచా సగమెత్తి నోరు తెరిచి అలాగే ఆగిపోయారు బొమ్మల్లా. కమ్మగా సన్నగా కబుర్లు చెబుతూ కడుపు నిండా భోంచేసింది ప్రతిమ. ఇంటికి పోవాలి బాబు, నిద్రొస్తోంది. సినిమా చూస్తే? అమ్మ బాబోయ్, రాత్రల్లా కునుకు లేదు, ఒళ్ళంతా నొప్పులు. సాయంత్రం దాకా పడుకుంటేనే గాని రిహార్సల్స్ కు రాలేను. ప్రతిమను ఇంటిదాకా దిగబెట్టి గదికొచ్చి జరిగిందంతా తలచుకుంటూ పడుకున్నాడు రమణ. ఏం జరిగింది ప్రతిమకు? ఎవరు చేసింది దొంగతనం? నిన్న రిహార్సల్స్ నుంచి వచ్చిన తర్వాత ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కన్నీటి పొర ఇప్పటికీ తనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటా కన్నీటి రహస్యం? ఆమె కన్నీరు తొడవాలని, ఆ తడిసిన చెంపలను అక్కున చేర్చుకోవాలని మనసు ఆరాటపడింది. సాయంత్రం కోసం ఎదురు చూశాడు. మనసుకున్న వేగం కాలానికి లేదు. ఆ రోజు రోజు కంటే ఎక్కువసేపు అద్దంలో ముఖం చూసుకున్నాడు. మనస్సు శరీరం ఎంతో తేలిగ్గా ఉంది. రోజు జరిగిన రిహార్సల్స్ ఒకెత్తు. ఆ రోజు ఏదో తృప్తి, నిండుదనం, తేలికదనం, రిలీఫ్ కనిపించింది కదలికల్లో, మాటల్లో. 9 గంటలకు రిహార్సల్స్ ముగించి సినిమాకు వెళ్లాలనిపించింది. వస్తుందా ప్రతిమ? తప్పకుండా వస్తుంది. ఆమె మీద అంతులేని నమ్మకం. తన మీద తనకే నమ్మకం వచ్చింది. నరాలకు పొదును పెడుతున్న తీయటి ఆలోచనలు. నన్ను బ్రతికించవు అంటూ ఆమె అరచేతి వేళ్లతో చెంపను తాకినప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరిచి గట్టిగా కౌగిలించుకున్నాడు. హతోస్మి అంటూ కళ్ళు మూసుకున్నారు నాయుడు గారు. సన్నటి నవ్వులు, చేత్కారాలు వినిపించకుండా విదిలించుకుంది ప్రతిమ. నటన వేరు, జీవితం వేరు అంటూ నటన, దాని పరిధులు అనే విషయం మీద సోదాహరణగా అలనాటి కురుక్షేత్ర నాటకానుభవాలను చెప్తూ గంటసేపు రమారమి ఏకధాటిగా మైసభ సీనంత పొడుగున ఉపన్యాసం ఇచ్చారు నాయుడు గారు. ఇలా అయితే రిహార్సల్స్ చేయడం కష్టమండి అంది ప్రతిమ. ప్రతిమ అటువంటి మాట అంటుందనుకోలేదు రమణ. 10 మందిలో తమ మధ్యగల రహస్యాన్ని కప్పిపుచ్చడానికి అలా అంది అనుకున్నాడు. ఎంత పొరపాటు జరిగింది! ఎటువంటిది తన ఉద్రేకం? తన మనసే తనకు ఎదురు తిరుగుతోంది. తన హృదయం తన ఆధీనంలో లేదు. రిహార్సల్స్ జరుగుతున్నంతసేపు అదొక మధుర స్వప్నం, మిథ్య కావచ్చు. కానీ అంత అందమైన అసత్యం జీవితమంతా ఒక పెద్ద రిహార్సల్స్ ఎందుకు కాకూడదు? 2 చేతులతో ఆమె రెక్కలు పట్టుకుని లేవనెత్తుతూ నేనున్నాను రమా అంటున్నప్పుడు అది నాటకం డైలాగులా ధ్వనించదు తన గుండెల్లో. ఆమెను బిగబట్టుకున్నప్పుడు కోటి స్వర్గాలు, ఊహకందని స్వప్నాలు ఆ 2 చేతుల మధ్య గూళ్లు కట్టుకున్నట్లు అనిపించేది. తన ఆశలు, కోరికలు స్పష్టంగా కళ్ళకందని సౌందర్య శిఖరాలు, సంగీత స్వరాలు భవిష్యత్తులో నిండి వర్తమానాన్ని మింగికెత్తేవి. ఆ సుందర స్వప్నం నుండి బయటకు రావాలనిపించదు. వచ్చి ఊపిరి పీల్చి బ్రతకాలనిపించదు. అంతా నిజమనిపిస్తుంది. ఆ డైలాగులు సృష్టి సత్యాలనిపిస్తాయి. కాలం నిలిచిపోయిందో, కరిగిపోయిందో, ఒరిగిపోయిందో తెలియని అనుభూతి. భరించలేని బాధ కాదు, సుఖం కాదు, తపన కాదు. తప్పు చేశాడు. తప్పును గురించి ఆలోచించడం లేదు. ఆ తప్పుల్లో నుంచి పుట్టిన అనుభవం గురించి ఆలోచిస్తున్నాడు. నాయుడు గారి ఉపన్యాసంతో రిహార్సల్ అయిపోయింది. ఇంకెప్పుడు అటువంటి పిచ్చి పనులు చేయనని మీరు మాటిస్తే గాని నేనింక రాలేనండి. మీకు మీ నాటకానికి ఓ దండం అంది చడేలున చేతులు మోగించి నమస్కారం పెడుతూ. మరేం కంగారు పడకమ్మాయి. ఏంటంటావు ఈ మహిమ? అంత ఘాటుగా రాసిన సీన్ ఇది. చురకత్తలాంటి డైలాగులు. ఈ వయసులో నాలాంటి వాడికే మతిపోతుంటే ఏదో కుర్రతనంలో సర్దుకుపోవాలి. మా ద్రౌపది చింతామణికున్నంత ఓర్పుండాలమ్మా నీకు. లేడీ ఆర్టిస్ట్ అంటే ఏంటి? నాటకాల సంఘం అంటే ఓ సర్కస్ కంపెనీ. సహనం ఉండాలమ్మా, సహనం. ఓసారి నా మట్టుకు నాకు స్వయంగా మతిపోయింది. ఎక్కడ చెప్పమా? ఆ రంగారెడ్డిలో వారు పండు కోసం కురుక్షేత్రం వేస్తున్నాం. మేకప్ మ్యాన్ రాకపోతే నేనే స్వయంగా మా ద్రౌపది చింతామణికి రంగు పూస్తున్నా. అసలే తస్సాదియా, యాపిల్ పళ్ళ లాంటి బుగ్గలు. ప్రపంచంలో ఏ మేకప్ మేను వేయలేనంత అందంగా ఆ బుగ్గల్ని తీర్చిదిద్దాలనిపించిందయ్యా. 6 కేకులు అరగదీసి రుద్దా. తృప్తే లేదు. అసలు ఒక రహస్యం చెబుతున్నా. ఆర్టిస్ట్ను ప్రపంచమంతా పొగడచ్చు, బ్రహ్మరథం పట్టచ్చు. అతగాడికి మాత్రం తన విషయంలో తనకు ఇంకా అసంతృప్తి మిగిలే ఉంటుంది.
ఏంటి చెబుతున్నా? ఆ, అరగంట చేశానయ్యా. ఆ ఒక్క బుగ్గలకు మేకప్పు. ధర్మరాజు వచ్చి లడాయి వేసుకున్నాడు. పరబ్రహ్మ అయిపోయి పావుగంట దాటిందంటాడు. అప్పుడు చింతామణింది. నిలబడి చెబుతున్నారు నాయుడు గారు. ఏమీ అనలేక అందరూ అలాగే నిలబడి వింటున్నారు. ఇంకొస్తానండి అంటూ ఆ ప్రవాహానికి ఆనకట్ట కట్టి బయటపడింది ప్రతిమ. వెళుతూ వెళుతూ బుస కొట్టినట్టు చూసింది రమణను. రఘుపతి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది.